బాగా చేసేవాడు. అది వీరాభిమన్యులో కాంచన, సోహన్ బాబు కొత్త వాళ్ళు కదండి, వాళ్ళు టార్చర్ చేసేవాడు అనమాట. భయపెట్టి కేకలేసి తిట్టి కొట్టినంత పని చేసేవాడు వాళ్ళ దగ్గర ఎఫెక్ట్ తీసుకురావడానికి, వాళ్ళ చేత ఆ డైలాగ్స్ చెప్పించడానికి. భయపడిపోయి కొత్త వాళ్ళు పాపం ప్రొడ్యూసర్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి భోజనాలు అవి వాళ్ళతో కలిసి చేసేవారు కాదు, మా దగ్గర కూర్చొని భోజనం చేసేవారు వాళ్ళు. శోభన్ బాబుకి మధుసూదన్ రావు షూటింగ్ వస్తున్నారంటే స్టూడియో ఎంటర్ అయినప్పటి నుంచి భయం, ఏం కేకలేస్తారని కోపం అని. చాలా కోపం అంటే ఎక్కువ వర్క్ మీద ఇది టెన్షన్, అలా కోపం అనిపిస్తుంది. ఏడు చేసేది కాంచన. జీవన జ్యోతికి మీరు పనిచేశారా? లేదు, వీరాభిమన్యం. సో కాంచన కూడా బయటకు వచ్చి ఏడు చేసేది, వద్దు సార్ నేను వెళ్ళిపోతాను, నాకు అద్దు హీరోయిన్. ఇప్పటికీ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాను కాంచనతో. కానీ కాంచన గారు ఫైనాన్షియల్గా బాగా దెబ్బతిన్నారండి. ఎందువల్లది? ఆవిడ స్వయంకృతాపరాధం. ప్రాపర్టీస్ ఉన్నాయి కానీ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ నిలబెట్టుకోలేకపోయింది. నేను మొన్న మద్రాసులో ఉన్న మాట్లాడాను, ఫోన్ చేశాను. మా ఊరే, అలా పురాణం విద్యుత్ శాస్త్రి వాళ్ళ అమ్మాయి అనుకుంటా. ఫ్యామిలీ మంచిది. సో అలాగా ఇప్పుడు వి మధుసూదన్ గారు ఆ టాలెంట్. అలాగే తాపి చాణక్య గారు ఆయన డిసిప్లిన్, మిగిలిన ఒక యూనిట్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది చాలా కరెక్ట్గా చేసేవాడు. ఆయన దగ్గర కామేశ్వరరావు దగ్గర ఎలా విషయాలు కొన్ని, యోగానంద గారి దగ్గర కొన్ని, ఇలాగే అన్ని దగ్గర వాళ్ళ బెటర్మెంట్, లేకపోతే వాళ్ళు ఇది బాగుందని అనుకున్నవన్నీ నేను అలా నేర్చుకోవడం వల్ల ఐ బికెమ్ పర్ఫెక్ట్ టీచింగ్లో కన్నా. డ్యాన్సులు కదానండి, డ్యాన్స్ మాస్టర్తో డాన్సర్లు అసిస్టెంట్లను పెట్టి రిహార్సల్ చేయించేవాళ్ళు. చిన్ని సంపత్తు, హేరలాల్ వీళ్ళందరూ కూడా డ్యాన్స్ రిహార్సల్ హాల్ అద్దెకి తీసుకుని ఆ హాల్లో రిహార్సల్ చేసేవారు. అసలు హీరోయిన్ కాదు, అసలు కంపోజింగ్, ఈ షార్ట్ ఎలా ఉండాలి, ఎలా మూమెంట్ ఎలా ఉండాలి, వాళ్ళ అసిస్టెంట్లు పెట్టి ఆయన డైరెక్ట్ చేస్తూ షార్ట్స్ చేసి టేప్ రికార్డర్ వేసి ఆన్ చేసి ఆఫ్ చేసి నేను కూడా ఉండాలి. అసిస్టెంట్ డైరెక్టర్ ఎలా ఉంటాడు కాబట్టి నేను ఉంటా. నన్ను కూర్చోబెట్టిన హీర్లాల్ వీళ్ళందరూ డ్యాన్స్ మాస్టర్లతో నేను పర్ఫెక్ట్ ట్రైనింగ్ అయిపోయాను అనమాట. వాళ్ళ డ్యాన్స్లు, వాళ్ళ కంపోజింగ్ ఎలా ఉంటుంది, వే ఆఫ్ కంపోజింగ్, హీర్లాల్ ఎలా ఉంటుంది, చిన్ని సంపత్ ఎలా ఉంటుంది, పశుమూర్తి కృష్ణమూర్తి ఎలా, ఇలాగ అందరిది, వెంపటిచిన సత్యం గారు అందరితో చేయడంతో నాకు నిజంగా నేను డ్యాన్స్ నేర్చుకున్నంత పని అయిపోయేది. అంత ఎక్స్పీరియన్స్ వచ్చింది. అంచేత ఆ కోఆర్డినేషన్ ఇప్పుడు లేదు. ఇప్పుడు డ్యాన్స్ మాస్టర్ కూర్చునేది ఏమింది, అక్కడికి వచ్చి అసలు డైరెక్టర్ కూడా ఉండరు, షార్ట్లు తీసేస్తారు డ్యాన్స్ మాస్టర్ వచ్చి అప్పటికప్పుడు. ఏంటో హీరోలు కూడా అప్పుడు రిహార్సల్ చేసేవాళ్ళు ఏమన్నా? చేసేవాళ్ళు తప్పకుండా. ఇప్పుడు పశుపతి కృష్ణమూర్తి గారు అంటే ఈయన ఇలా వస్తే కానీ వదిలిపెట్టేవాడు కాదు. ఎస్ రాజేశ్వరరావు గారు ఉంటే ఇలా పాడితే కానీ ఒప్పుకునేవాడు కాదు. నీ బాధ్యత తీసే నేను చెప్పినట్టు పాడు అంతే. వాళ్ళు మాస్టర్స్ కదండి. సో వాళ్ళు చెప్పినట్టు పాడించేవారు, వాళ్ళు చెప్పినట్టు డ్యాన్స్ చేయించేవారు. నాగేశ్వరరావుతో క్లాష్ వచ్చేది హీరలాల్కి. అదేంటండి అలా కాదంటే నేను చేస్తే ఒప్పుకోనండి జనం అనేవాడు నాగేశ్వరరావు గారు. స్టెప్స్ కదా అనేవాళ్ళు, స్టెప్స్ అప్పటి నుంచే వచ్చింది. అది వెళ్ళిపోవటం ప్యాంట్స్ నువ్వు చేస్తే ఒప్పుకోని జనం, నాకు మార్పు వచ్చేసింది, మీరు ఇలా చేస్తే అలాగనే వాడు. లేదు నేను చెప్పినట్టు మీరు చేస్తే ఈ పేరు వస్తుంది చూడండి అనేవాడు అని మార్పించాడు. మార్చితే కూడా పేరు వచ్చింది అలాగా. అంటే చేయించడంలో ఉంటుంది కానీ మీరు మీ ఆర్టిస్ట్ ఇమేజ్ ఓకే, అది కాదని నేను, కానీ ఈ వే ఆఫ్ వర్కింగ్లో ఎంతసేపు పాతకాలకే కొంచెం కొత్త వేవ్లో చేయిస్తానని చేయించేవాడు. అలాగా నాగేశ్వరరావు పేరు. అలాగా ఈ డ్యాన్స్ మాస్టర్లతో నాకు ఎక్కువ ఇదైపోయి, అలాగే విశ్వనాథ్ గారు డ్యాన్స్ మాస్టర్లు ఎక్కువ యూజ్ చేసేవాడు కాదు. వాడు ఏదో మూమెంట్ చెప్పేది వదిలేస్తే షార్ట్ ఈయనే కన్సీవ్ చేసి ఆర్టిస్ట్ చేత ఈయనే చేయించి చేసేవాడు. అవన్నీ నాకు బ్రెయిన్లో ఉండిపోయి నేను నా సినిమాకి భలే కాపురం అనే సినిమాకి చంద్రమోహన్ జయసుధతో డ్యాన్స్ మాస్టర్ లేకుండా నేనే షూట్ చేశాను. అట్లాగా ఎందుకంటే ఆ షార్ట్ కన్సెప్షన్ వాళ్ళు ఏం చేయాలో తెలుసు. నేను రిహార్సల్ వేసుకుని నేనే టేప్ రికార్డులో రిహార్సల్ వేసుకుని ప్రిపేర్ అయ్యేవాడు నైట్ మొన్నాడు ఇక్కడ. ఎందుకంటే దాంట్లో కూడా ఇలాగే భలే కాపురం అనే దాంట్లో నేను పార్ట్నర్, మొత్తం నేనే ఇన్ఛార్జ్ అంతా. సో ప్రొడ్యూసర్గా నాకు బాధ్యత ఎక్కువ ఉండేది కాబట్టి నేను అలా చేశాను అనమాట. ఒక్క సాంగ్ డ్యూయట్ మిగిలిపోతే మెడ్రాస్లో అంతా సినిమా షూట్ చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత
చిన్నారి చిట్టుబాబు అని హైదరాబాద్లో సినిమా చేశా. ఆ షూటింగ్కి వచ్చినప్పుడు జయసుధ ఇక్కడే ఉంటే చంద్రమోహన్ అక్కడి నుంచి రప్పించి ఒక సాంగ్ షూట్ చేసాం ఇక్కడ. దానికి మెడ్రాస్ నుంచి డ్యాన్స్ మాస్టర్ని అసిస్టెంట్ని ఫ్లైట్లో తీసుకొచ్చి ఖర్చు పెట్టి బోల్డ్ అవుతుందని నేను పెట్టలేనంత చివరి సాంగ్ ఇది, ఎంత బడ్జెట్ లేదు అని చెప్పి నేనే చేస్తానని జయసుధతో చెప్తే చేయండి సార్ మీరేం చెప్తే చేస్తామని వాళ్ళు చంద్రమోహన్ ఇద్దరు కూడా చేశారు. చాలా బాగా